ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. బాబాగారి ఆశీస్సులతో మీరెప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి. బాబాగారి పాదపద్మములకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకైతే వెళ్దామండి. బాబాగారు అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కూడా బాబాగారి కోసం ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఏవో ఒకటి కష్టాలు సమస్యలు అనేవి ఉంటాయి కదండి. వాటిని ఎలా తొలగించుకోవాలో అర్థం కాక సతమతమవుతూ ఉంటాము. కానీ మన సమస్యలు తీర్చడానికి బాబాగారైతే మనకు ఒక మంచి మార్గం చూపించారండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిష్యం చెప్తారండి. అంజనం వేసి ఎటువంటి సమస్య ఉన్నా సరే ఫోన్ ద్వారా 24 గంటల్లో మంచిగా పరిష్కారం అందిస్తారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9908224144. మీ సమస్య ఏదైనా కావచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. మీరైతే ఒక్కసారి నమ్మకంతో ఈ గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న దైవక శక్తి కలిగినటువంటి గురువుగారండి. ఈ గురువుగారి దగ్గర చూపించుకున్నాక మా సమస్యలు అనేవి తీరాయి. కాబట్టి మీకు మంచి జరగాలని చెబుతున్నాను. నమ్మకంతో కాల్ చేసి మీ సమస్యను పరిష్కరించుకుని ఆనందంగా సంతోషంగా ఉండండి. ఇంక ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మన బాబాగారి సందేశం. మన బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో కానీ, ఎంతటి అదృష్టమో కానీ నవదుర్గల యొక్క చూపు నీ మీద పడిందమ్మా. 9 మంది దుర్గమ్మ తల్లుల యొక్క అనుగ్రహం నీ మీద పడబోతుంది. ఎంత అదృష్టవంతురాలివో తల్లి. ఇంతటి అదృష్ట భాగ్యం అందరికీ కూడా సాధ్యం కాదు. నీకు మాత్రమే సాధ్యమైంది. అమ్మవార్లు నీతో ఏదో చెప్పాలంట. అమ్మలు అందరూ కూడా కలిసి కట్టుగా నీ వద్దకి తరలి వస్తున్నారమ్మా. అమ్మలకి ఆహ్వానం పలుకమ్మా. అమ్మవార్లకి ఎంతో ఇష్టమైన పసుపు కుంకుమలతోటి ఆహ్వానం పలుకు. అమ్మవారికి ఎర్రనీళ్లతో ఆహ్వానం పలుకు. నీ ఇంటికి శుభం కలుగుతుంది. నిర్లక్ష్యం చేసి కాదనుకున్నావనుకో, వారు నీకు కనుమరుగైపోతారంట. ఆ తరువాత నువ్వు ఎంత పిలిచినా సరే వెనక్కి కూడా తిరిగి చూడరట. అమ్మల యొక్క ఆశీర్వాదాన్ని అందుకో, అంతేకాని ఆగ్రహాన్ని అందుకోవద్దు. జాగ్రత్త తల్లి, నీకోసం కోరి వస్తున్న అదృష్టాన్ని వదులుకోవద్దు అనైతే మన బాబాగారు ఒక అద్భుతమైన నిగూఢ అర్థంతో కూడిన హెచ్చరికతో కూడిన సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. బాబాగారి మాటల్లోని అర్థం పరమార్థం తెలుసుకోవాలి అంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన వీడియో నచ్చితే కనుక మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఓం సాయిరామ్ అనే కామెంట్ చేయండి. అదే చేత్తో హైప్ ఇస్తారని కూడా ఆశిస్తున్నానండి. అలాగే కామెంట్ బాక్స్లో ఓం దుర్గాయే నమః అనే కామెంట్ చేయండి. అలా చేయడం వలన బాబాగారి ఆశీస్సులు, దుర్గమ్మ తల్లి ఆశీస్సులు మీకు త్వరగా దొరుకుతాయి. ఇంకా మన బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, ఈరోజు సందేశ విషయానికి వస్తే నువ్వు రాసి పెట్టుకోవాలి. ఎందుకంటే మార్చి 15, 16, 17 తారీఖుల్లో నీ జీవితం ఒక గొప్ప మలుపు తిరగబోతుంది. ముఖ్యంగా ఈరోజు రాత్రి 6:30 తర్వాత నీ జీవితంలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఇప్పటి వరకు నువ్వు పడిన కష్టానికి, బాధలకి కాలం సమాధానం చెప్పే సమయం అయితే వచ్చేసింది బిడ్డ. అయితే జాగ్రత్తగా విను తల్లి. ఇక్కడ 9 మంది అమ్మల ఆశీర్వాదం నీ మీద ఉండబోతుంది. నవదుర్గల ఆశీర్వాదం నీ మీద కురవబోతుంది. నవదుర్గల ఆశీస్సులతో నీ జీవితంలో ఒక రహస్యమైనటువంటి ఉత్తర్వు జారవేయబడింది బిడ్డ. ఈరోజు రాత్రి నుండే నీ భవిష్యత్తు మార్చే కొన్ని ముఖ్యమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఈ మాటను నమ్ము తల్లి. ఇది నీ జీవితం పట్ల నేను నీకు ఇస్తున్నటువంటి అవగాహన. నువ్వు ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా కూడా వచ్చిన అదృష్టం వెనక్కి వెళ్ళిపోతుంది. కోరి కోరి అమ్మవారు నిన్ను ఎంచుకుని నీ ముందుకు వస్తున్నారు. ఈ సమయంలో నువ్వు చిన్న తప్పు చేసినా, చిన్న పొరపాటు చేసినా అమ్మవారి ఆశీర్వాదం కంటే అమ్మవారి ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది. జాగ్రత్త బిడ్డ. అందుకే ఇంతలా హెచ్చరిస్తున్నాను. ఎందుకో తెలుసా? ఇప్పటి వరకు కూడా నువ్వు ఏవైతే ఎదుర్కొన్నావో, నువ్వు శత్రువుల నుండి ఇబ్బందులని ఎదుర్కొని ఉండవచ్చు. ఇకపై ఆ పరిస్థితులు మారబోతున్నాయి. ఈ సందేశం చాలా ప్రత్యేకం.
అందుకే తల్లి వదలకుండా చివరి వరకు చూడమ్మా. నీ దరిద్రాన్ని తరిమి కొట్టే, ఐశ్వర్యాన్ని పొందే మార్గాలన్నీ కూడా నీకు అర్థమవుతాయి. ఇక్కడ నువ్వు కాసేపు ఆగవలసిందే. అమ్మలు నీకు ఏం సందేశం తీసుకువచ్చారో నువ్వు వినవలసిందే. మనసులో ఏదైనా కోరిక ఉంటే నువ్వు కోరుక అమ్మా. ఖచ్చితంగా ఆ దుర్గమ్మ తల్లులు తీర్చేస్తారు. ఇక అసలు విషయానికి వస్తే తల్లి, రాబోయే ఈ 10 రోజులు నువ్వు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకో తెలుసా? నీ ఎదుగుదలను చూసి ఓర్వలేక కొందరు నీపై దృష్టి పెట్టారు. నీకు తెలియకుండానే నీ ఇంట్లో నీ శత్రువు దాగి ఉన్నాడు. నువ్వు ఎవరినైతే గుడ్డిగా నమ్ముతున్నావో వారే నీ వెనక గోతులు తీస్తున్నారు అనేది నిజం తల్లి. నువ్వు అర్థం చేసుకో. త్వరలోనే ఇది నిజం అవుతుంది. ఆ శత్రువుల ఆట కట్టించటానికి, నీ కష్టాలను కడిగివేయటానికి నవదుర్గలు నీ పక్షాన నిలబడ్డారు తల్లి. నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి. చైత్ర నవరాత్రులు శుభ సమయం దగ్గర పడటంతో గత 7 జన్మల్లో నువ్వు పొందలేని అదృష్టం ఈసారి నీకు లభించబోతుంది. నీ ఇంట్లో సంతోషం నిలవాలి అంటే నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో. సాధారణంగా నువ్వు అమ్మల దగ్గరికి వెళ్ళి చిన్న చిన్న కోరికలు కోరుకుంటావు. కానీ ఇక్కడ నవదుర్గలు ఈ నెలలో నీకు ఎంత ఇవ్వబోతున్నారు అంటే నువ్వు అనుకుంటూ ఉంటావు, ఈరోజు నాకు ఒక 10,000 వస్తే చాలు, ఈ నెల నాకు 10,000 వస్తే చాలు, నా అప్పులు తీరితే చాలు అని అడుగుతావు. అవును కదా తల్లి. కానీ ఇక్కడ నీకు తెలుసా, అమ్మవార్లు 9 మంది కూడా కలిసి నీకు సముద్రమంతా ఇవ్వాలి అని చూస్తూ ఉంటే నువ్వు కేవలం దోసెడి నీళ్లు అడుగుతున్నావు తల్లి. నీ ఆలోచన విధానాన్ని మార్చుకో. విశ్వాసంతో ఉండు. ఎందుకంటే నవదుర్గల ఆశీర్వాదం నీపై ఉంది. వారి చూపు నీపై పడింది. నీ జీవితంలో ఇప్పటి వరకు నువ్వు ఎన్నో అవమానాలు పడి ఉండవచ్చు. తోటివారు నిన్ను తక్కువ చేసి చూసి ఉండవచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితులు తల్లకిందులుగా మారబోతున్నాయి. 50 కేజీల మిఠాయి ఆర్డర్ ఇచ్చుకో తల్లి. ఎందుకో తెలుసా తల్లి, నీ ఇంట్లో అంత భారీ శుభకార్యం జరగబోతుంది. అదృష్ట దేవత స్వయంగా నీ ఇంటి తలుపు తట్టబోతుంది. గతంలో నువ్వు చేసిన కొన్ని తప్పుల వల్ల లేదా ఇతరుల చెడు దృష్టి వల్ల నీ ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా మారి ఉండవచ్చు. కానీ ఇకపై ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. నీకు ఎప్పుడైనా అనిపించిందా తల్లి, నేను ఎంతో కష్టపడుతున్నాను, అయినా కూడా నాకు రావాల్సిన గుర్తింపు రావటం లేదేంటి? నీ మనసులో ఆవేదన ఉంటే ఇక్కడ ఆచరపరుచుకో తల్లి. నిజమే బాబా, నా మనసులో ఉన్నది ఉన్నట్లుగా గ్రహించి చెప్పావు అని నీకు అనిపిస్తే ఇక్కడ నాతో చెప్పు. అవును బాబా, అయితే ఇక నువ్వు బాధపడవలసిన అవసరం లేదు. అమ్మల ఆశీర్వాదం నీకు దక్కబోతుంది. అయితే నువ్వు గుర్తుంచుకో తల్లి, నీ ఆవేదనకి ముగింపు పలికే రోజు ఈ మార్చి 15. ఇక్కడ నీ జీవితంలో నీ విజయానికి పరిస్థితులు అన్నీ కూడా బాట వేయబోతున్నాయి. నీ జీవితంలో పరిస్థితులు మారబోతున్నాయి. నీ శత్రువులు నీ ముందుకు వచ్చి తల వంచే రోజు అతి దగ్గరలోనే ఉంది. రాబోయే రోజుల్లో నీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అంటే నీ శత్రువుల నుండి నీకు విజయం ఎలా లభిస్తుంది? నువ్వు చేయవలసిన ఆ చిన్న పరిహారం ఏమిటి? ఇప్పుడు చెబుతాను, జాగ్రత్తగా విను తల్లి. ఎందుకో తెలుసా, నువ్వు ఎప్పుడూ కూడా దేవుణ్ణి అడిగేటప్పుడు చాలా చిన్నగా ఆలోచిస్తావు. అమ్మా, నాకు ఒక 500 లాభం వస్తే చాలు అని కోరుకుంటావు. కానీ నువ్వు ఒక్కటి అడిగితే భగవంతుడు నీకు 10 ఇచ్చే సమయం ఆసన్నమయ్యింది. నువ్వు 500 లాభం అడిగితే 5 లక్షలు లాభం ఇచ్చే శక్తి ఆ నవదుర్గలకి కూడా ఉంది తల్లి. ఇక్కడ అమ్మల ఆశీర్వాదంతో పాటు వారి కరుణా కటాక్షాలు కూడా నీ మీద ఉండబోతున్నాయి. అమ్మవారు ప్రసన్నరాలయ్యారు అంటే నీ జీవితం ఇక బాధలా ఉండదు. ఊహించని ఎత్తుకి ఎదుగుతావు తల్లి. అయితే ఇక్కడ ఒక విషయం చాలా జాగ్రత్తగా గమనించు. త్వరలోనే చైత్ర నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి. ఈ పవిత్రమైన రోజుల్లో అమ్మవారు నీ ఇంటికి ఏ రూపంలోనైనా రావచ్చు. జాగ్రత్త. ఒక చిన్న పాప రూపంలో కావచ్చు, ఒక ముత్తైదువు రూపంలో కావచ్చు, లేదా నీ ఇంటి ముందుకు వచ్చే గోమాత రూపంలో కూడా కావచ్చు. అందుకే తల్లి, ఈ రోజుల్లో నీ ఇంటికి ఎవరు వచ్చినా సరే గౌరవంగా ఆహ్వానించు. వారికి తోచిన సహాయం చెయ్యి. ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని అవమానించి ఖాళీ చేతులతో పంపవద్దమ్మా. ఒక్కొక్కసారి అమ్మవారు ప్రకృతి రూపంలో అంటే ఏదైనా జీవి రూపంలో కూడా నీకు దర్శనం ఇవ్వచ్చు.
కాబట్టి మూగజీవులను హింసించవద్దు. కుక్కలు, పిల్లులు వేటిని కూడా హాని చేయవద్దు. ఎందుకంటే దయాగుణం ఉన్న చోటే దైవం కొలువై ఉంటుంది. రాబోయే 10 రోజుల్లో నీ జీవితంలో జరగబోయే ఆ 10 మార్పులు ఏమిటో ఇప్పుడు చెబుతాను విను తల్లి. ఇవి కేవలం మాటలు అనుకుంటున్నావా బిడ్డ? కాదు. నవరాత్రులకు ముందే నీ ఇంట జరగబోయే అద్భుతాలు. ఈ చైత్ర నవరాత్రులు నీ ఇంటిలో అద్భుతంగా నిలిచిపోబోతున్నాయి. నీ జీవితంలో ఒకవేళ పరిస్థితులు అనుకూలించక ఇబ్బందుల్లో ఉంటే కనుక ఈ సమయంలో సరైన జాగ్రత్తలు పాటిస్తే రాజులా బ్రతికే అవకాశం నీకు లభిస్తుందమ్మా. అంతటి అవకాశాన్ని వదులుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు నీ మీద కొన్ని ప్రతికూల శక్తులు లేదా నీ విధి ప్రకారంగా కొన్ని ఒడిదుడుకులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ ప్రతికూల శక్తుల వల్ల శత్రువులు బలపడటానికి ప్రయత్నిస్తారు. కానీ నువ్వు కంగారు పడవలసిన పని లేదు. నువ్వు ధైర్యంగా ప్రశాంతంగా ఉంటే అమ్మవారి కృపతో ఆ గండాలన్నీ కూడా గట్టెక్కుతావు. మరి ఆ 10 రోజుల్లో కూడా ఎలా ఉండబోతుంది అంటే, నీ ఆర్థిక స్థితి ఎలా ఉండబోతుంది అంటే, శత్రువుల కుట్ర నుండి నువ్వు ఎలా బయటపడాలి అనేది నీకు వివరంగా చెబుతాను. జాగ్రత్తగా విను తల్లి. నువ్వు కూడా అమ్మవారి రాక కోసం ఎదురు చూస్తున్నట్లయితే, అమ్మా దుర్గమ్మ మా ఇంటికి దయచేయి అని నువ్వు మనస్ఫూర్తిగా చెప్పు. ఇక్కడ కామెంట్లో రాయి. ఆ తల్లి కరుణా కటాక్షాలు నీపై ఎప్పుడూ ఉంటాయమ్మా. అమ్మ ఆ మాటకి ఎంతో సంతోషపడిపోయి గళ్ళు గళ్ళు మన గజ్జల సవ్వడితో 9 మంది నవదుర్గలు మీ ఇంట్లోకి వస్తారు బిడ్డ. నీ జీవితం మారిపోతుంది. అంతకన్నా అదృష్టం ఇంకేమైనా ఉంటుందా బిడ్డ? 9 మంది నవదుర్గలు నీ ఇంట్లో అడుగు పెడుతున్నారు, నీ దరిద్రాన్ని తొలగిస్తున్నారు అంటే ఎంత పుణ్యం ఉండాలి, ఎంత అదృష్టం ఉంటే అది సాధ్యమవుతుంది. గత కొన్నేళ్లుగా నీ జీవితంలో ఎన్నో ఆటుపోటులు ఎదురయ్యాయి. కొన్నిసార్లు నువ్వు తీసుకున్న తప్పుడు నిర్ణయాలు, కొన్నిసార్లు నీకు తెలిసి తెలియక తీసుకున్న నిర్ణయాల వలన నువ్వు ఎంతో మానసిక వేదనని అనుభవించావు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని నువ్వు గమనించాలి. ఒక కుటుంబంలో అందరూ మంచివారై ఉండి కేవలం ఒక్కరు తప్పుడు మార్గంలో వెళ్ళినా ఆ ప్రభావం అందరి మీద కూడా పడుతుంది తల్లి. కానీ అదే సమయంలో మీ ఇంట్లో ఒక్కరైనా సరే దైవ చింతనతో ఉన్నా కూడా, పుణ్యకార్యాలు చేస్తున్నా కూడా ఆ ఒక్కరి పుణ్యం వల్ల కుటుంబం మొత్తం గండాల నుండి గట్టెక్కుతుంది. నీ ఇంట్లో కూడా అదే జరుగుతుంది. చాలా సందర్భాల్లో అనిపించి ఉండవచ్చు, ఇక నా వల్ల కాదు, అంతా అయిపోయింది అని. కొన్నిసార్లు ముచ్చువు నీ కళ్ళ ముందు కనిపించిన ఏదో అదృశ్య శక్తి నిన్ను కాపాడినట్లుగా అనిపించిందా తల్లి? అవును, అది సాక్షాత్తు నవదుర్గల యొక్క శక్తేనమ్మా. నీకు తెలియకుండానే ఎన్నో విపత్తుల నుండి, ఎన్నో ప్రమాదాల నుండి ఆ తల్లి చల్లని చూపులతో పక్కకి మళ్లించింది. ఎంతోమంది శత్రువులు నీకు కుట్రలు చేసినా కూడా, ఆ కాలం నీకు ప్రతికూలంగా ఉన్నా కూడా ఆ సమయంలో అమ్మ నిన్ను కాపాడింది. ఒక్కరి కాదు, 9 మంది అమ్మలు కూడా నిన్ను కాపాడుకుంటూ వస్తున్నారు. ఆ తల్లి కరుణే ఈరోజు నువ్వు ఇలా ఉండటం తల్లి. ఈరోజు రాత్రి 11 గంటల నుండి ఇక్కడ బ్రహ్మాండంలో ఒక అద్భుతమైన మార్పు చోటు చేసుకోబోతుంది. ఇది కేవలం సంఘటన కాదు, నీ జీవితాన్ని మలుపు తిప్పే ఒక అద్భుతమైన ఘట్టం. ఈ సమయం నుండి నీ జాతకంలో, నీ తలరాతలో, నీ విధిలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోయి అదృష్ట కిరణాలు ప్రసరింపబోతున్నాయి బిడ్డ. గడిచిన కాలంలో నువ్వు అనుభవించిన కన్నీళ్లు ఇప్పుడు ఆనంద బాష్పాలుగా మారబోతున్నాయి. నువ్వు పడిన కష్టానికి రెట్టింపు మంచి రోజులు వచ్చే సమయం ఇక్కడి నుండే ఆరంభమవుతుంది తల్లి. అయితే ఆఖరి నిమిషంలో వచ్చిన ఆపదలు త్రుటిలో తప్పినట్లు నీకు ఎప్పుడైనా అనిపించిందా తల్లి? అలా అనిపిస్తే ఇప్పుడు ఇక్కడ చెప్పు తల్లి, అవును బాబా నిజమే అని. ఎందుకంటే అమ్మ దయ నీ మీద ఉంది. అమ్మ దయ నీ మీద ఉంది కాబట్టే ఈరోజు నువ్వు ఇలా ఉన్నావు. అయితే 11 గంటల తర్వాత నీ ఇంట్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, నీ ఆర్థిక పరిస్థితుల్లో ఆకస్మిక మార్పులు ఎలా రాబోతున్నాయో ఇప్పుడు చెబుతాను. జాగ్రత్తగా విను తల్లి. ఈ క్షణం నీ పనులన్నీ కూడా పక్కన పెట్టేసేయ్. నేను చెప్పబోయే ఈ సందేశం కాసేపు ప్రశాంతంగా విను. ఎందుకంటే నేను చెప్పబోయే మాటలు నీ మెదడు నరాల్లోకి వెళ్ళాలి. ఎందుకంటే ఈరోజు 11 గంటల నుండి
బ్రహ్మాండంలో అద్భుతమైన మార్పు జరగబోతుంది. ఇది నీ జీవిత దశను దిశను పూర్తిగా మార్చివేస్తుంది. ఇప్పుడు నీ విధిలో ఎలా ఉండబోతుంది అంటే, ఇక్కడ ఒక అద్భుతమైన యోగాన్ని సృష్టిస్తున్నాయి. ఇది సామాన్యమైన కలయిక కాదు తల్లి. ఇది ఒక పెను తుఫాను లాంటిది. ఇది నిన్ను రాత్రికి రాత్రి ఉన్నత శిఖరాలకు చేర్చగలదు. అలాగే నువ్వు అప్రమత్తంగా లేకపోతే నిన్ను ఇబ్బందుల్లోకి నెట్టివేయగలదు. కత్తె మీద సాము లాంటిది ఆ యోగం. రాత్రి 11 గంటల తర్వాత 7 కీలకమైన సంఘటనలు, 3 అద్భుతమైన పర్వాలు నీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. వీటి గురించి వింటే నువ్వు ఆశ్చర్యపోవటం ఖాయం తల్లి. మొదటి హెచ్చరిక. ఈ రాత్రి తర్వాత నిన్ను డబ్బు ఆశతో ఊరించటానికి ఒక పెద్ద మాయాజాలం ఎదురవుతుంది. రాత్రికి రాత్రే ధనవంతులు అయిపోవచ్చు అని ఒక అబద్ధపు ఆశలు నీకు చూపించవచ్చు. ఒక్కసారి నువ్వు గతాన్ని గుర్తు చేసుకో తల్లి. నీ జేబు ఖాళీగా ఉన్నప్పుడు, నువ్వు అప్పుల్లో ఉన్నప్పుడు ఎవరైనా నీకు తోడుగా నిలబడ్డారా? లేదు కదా. అందరూ కూడా ముఖం చాటేశారు. కాబట్టి ఇప్పుడు ఎవరైనా చెప్పిన ఈ తీపి మాటలకు నువ్వు లొంగిపోయి నీ కష్టార్జితాన్ని గుర్తు తెలియని చోట నువ్వు పెట్టుబడిగా పెట్టవద్దు. జాగ్రత్త. జాగ్రత్తగా లేకపోతే ఇక్కడ విధిరాత ఎలా ఉంది అంటే, నీ ధనాన్ని వృధా చేసే అవకాశం ఉంది తల్లి. కాబట్టి జాగ్రత్త. ఇప్పుడు రెండవది ముఖ్యమైన విషయం. నీ సొంత మనుషుల్లోనే, లేదంటే నీకు అత్యంత సన్నిహిత మిత్రుల్లోనే వారి అసలు ముఖం బయటపడుతుంది. నువ్వు ఎవరినైతే కళ్ళు మూసుకుని నమ్మావో, ఎవరి కోసం నీ రక్తాన్ని చెమటగా మార్చి కష్టపడ్డావో, ఆ వ్యక్తి నీ వెనక గోతులు తీస్తున్నాడు అని నీకు అర్థమవుతుంది. ఇది కలియుగం యొక్క చేదు నిజం తల్లి. నువ్వు అందరి మేలు కోరావు, కానీ నీకు బదులుగా దక్కింది మోసం మాత్రమే. నీ ఎదుగుదలను చూసి ఓర్వలేక నీ ఇంటి రహస్యాలను బయటి వ్యక్తులకు చెబుతూ నిన్ను ఇబ్బంది పెట్టాలి అని చూస్తున్నారు. ఇలాంటి నమ్మక ద్రోహుల పట్ల చాలా అప్రమత్తంగా ఉండు. ఇక మూడవ సంఘటన. నీ నిద్రను చెడగొట్టడానికి కుట్రలు పన్నుతుంది ఈ విధి అనేది. అంటే ఏవో అనవసరమైన ఆలోచనలు, మానసిక అలజడి, ప్రశాంతత లేకపోవటం, ఏదో జరగటం. ఇలా అయితే జరుగుతుంది. ఈరోజు రాత్రి 2 గంటల నుండి 4 గంటల మధ్యలో అకస్మాత్తుగా నీకు మెలకువ రావచ్చు. తెలియని భయం, ఆందోళన నిన్ను వెంటాడవచ్చు. భవిష్యత్తు గురించి ఆలోచనలు నిన్ను లోపల దిగులు పడేలా చేస్తాయి. గుండెల మీద ఎవరో నీకు బరువు పెట్టినట్లు అనిపించవచ్చు. ఇలాంటి అనుభవాలు నీకు ఎదురయ్యాయా తల్లి? అయితే ఎవరినైనా నమ్మి మోసపోయినట్లుగా నీకు అనిపిస్తుందా? అయితే తల్లి, ఇక్కడ మనస్ఫూర్తిగా నమ్మి అమ్మవారితో చెప్పుకో. నీ సాయి తండ్రితో పంచుకో తల్లి. ఇక్కడ విధి ఆడుతున్న నాటకం నుండి, ఈ ప్రభావం నుండి ఎలా బయటపడాలి, రాబోయే ఆ 3 పెద్ద అద్భుతాలు ఏమిటి అనేది ఏమాత్రం ఆలస్యం చేయకుండా చెబుతాను విను తల్లి. ఇక్కడ నీకు అనుకూలంగా లేనప్పుడు, అంటే కొన్నిసార్లు నీ ఇంట్లో పెద్దల ఆరోగ్య పరిస్థితుల గురించి జాగ్రత్తగా ఉండాలి. అకస్మాత్తుగా వారి ఆరోగ్యం క్షీణించి ఇంట్లో వాతావరణం మారే అవకాశం ఉంటుంది. భయపడకు తల్లి. ఇదంతా కూడా ప్రతికూల శక్తి చేసే మాయ అని నువ్వు గుర్తించు. నువ్వు ధైర్యంగా ఉంటే, అమ్మవారి మీద నమ్మకం ఉంచితే తప్పకుండా ఈ గండం నుండి నువ్వు గట్టెక్కచ్చు. 4వది ముఖ్యమైన విషయం. నువ్వు ఏళ్ల తరబడి సంపాదించుకున్న నీ గౌరవము, నీ పేరుని, నీ నిజాయితీని దెబ్బతీయటానికి కొందరు కుట్రలు పన్నుతున్నారు. సమాజంలో లేదా నువ్వు పనిచేసే చోట నీపై లేనిపోని అబద్ధపు ప్రచారాలు చేసే అవకాశమైతే ఉంది. వారందరూ కూడా నీ మంచితనాన్ని నీ బలహీనతగా వాడుకోవాలి అని చూస్తున్నారు. గుర్తుంచుకో తల్లి, అడవిలో కూడా తిన్నగా ఉన్న చెట్లనే మొదట నరుకుతారు. నువ్వు ఎంత వంగి ఉంటే నిన్ను అంతలా తొక్కాలని ఈ లోకం చూస్తుంది. నువ్వు కోపంలో ఏదైనా తప్పు నిర్ణయం తీసుకునేలా నీ బుద్ధిని భ్రమింపచేయటానికి శత్రువులు ప్రయత్నిస్తారు. నువ్వు మాత్రం సహనం కోల్పోవద్దు, సమన్వయం అస్సలు కోల్పోవద్దు తల్లి. ఇక 5వది. నువ్వు గమనించే ఉంటావు, కొన్ని పనులు చివరి వరకు వచ్చి 99% అయ్యాక ఆగిపోతూ ఉంటాయి. ఈ మధ్య జరిగిందా తల్లి? ఒక్కసారి ఆలోచించు. రాబోయే రోజుల్లో ఈ పరిస్థితి కాస్త పెరిగే అవకాశం ఉంది. కంగారు పడవద్దు. నీ అదృష్టాన్ని ఎవరో ఇనుప గొలుసులతోటి కట్టివేసినట్లుగా నీకు అనిపించవచ్చు. పగలు రాత్రి కష్టపడి
ఆ విజయ ఫలాన్ని అనుభవించే లోపు ఎవరో దాన్ని అడ్డుకోవాలి అని చూస్తారు. ఉద్యోగంలో చిన్నపాటి ఇబ్బందులు లేదా వ్యాపారంలో ఒడిదుడుకులు ఎదురైనా సరే నువ్వు కృంగిపోవద్దు. అమ్మల ఆశీర్వాదం నీపై పుష్కలంగా ఉందమ్మా. ఇక 6వది భయంకరమైన మార్పు. ఇంట్లో చిన్న చిన్న గొడవలు కాస్త పెద్దవిగా, పెద్ద పెద్ద గొడవలుగా జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. గోరంత విషయాన్ని కూడా కొండంత చేసి కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు వచ్చేలా ఈ విధి అనేది చేస్తుంది. ప్రతికూల శక్తులు భ్రమనే కల్పిస్తాయి. భార్యాభర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య ఒకరిని ఒకరు చూసుకోలేనంతగా గొడవలు పడవచ్చు. ఇది నీ తప్పు కాదు తల్లి. ఇది నీ కుటుంబం యొక్క ఐక్యతను దెబ్బతీయటానికి దుష్ట శక్తులు చేసే ప్రయత్నం. ఇలాంటప్పుడు నువ్వు మౌనంగా ఉండటం, కోపాన్ని అదుపులో ఉంచుకోవటం చాలా ముఖ్యమైన విషయం. 7వ ప్రమాదకరమైన విషయం. నీ ఇంటి తలుపు తట్టి ఒక వ్యక్తి వస్తాడు. ఆ వ్యక్తి మాటలు తేనె పలుకుల్లా తేనె నాకించినట్లుగా ఉంటాయి. కానీ వారి మనసులో మాత్రం నీ మీద అసూయ, విషం నిండి ఉంటాయి. వారు నీకు ఇచ్చేటటువంటి బహుమతులు లేదంటే తినుబండారాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండు. నవ్వుతూ పలకరించే ప్రతి ముఖము కూడా నీ శ్రేయోభిలాషులు కాదు. అలాగే నీ జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయా? పనులు చివరిదాకా వచ్చి ఆగిపోయాయా? ఒక్కసారి గుర్తు తెచ్చుకో తల్లి. అయితే నాతో చెప్పుకో ఆ విషయం ఏమిటో. ఇన్ని సమస్యలు ఉన్నా కూడా నువ్వు భయపడవలసిన అవసరం లేదు తల్లి. ఎందుకంటే నవదుర్గలు కూడా నీ వెంటే ఉన్నారు. మరి ఆ 3 అద్భుతమైన మార్పులు ఏమిటి? నీ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయే మార్గం ఏమిటో ఇప్పుడు చెబుతాను. జాగ్రత్తగా విను తల్లి. కొందరు వ్యక్తులు నీ వీపు తడుముతున్నారు అంటే అది నిన్ను మెచ్చుకోవటానికి కాదు, కత్తి ఎక్కడ దించాలా అని చూస్తున్నారు అని గుర్తుంచుకో తల్లి. రాబోయే కొద్ది రోజులు బయటి వ్యక్తులు ఇస్తున్న బహుమతులు కానీ తినుబండారాలు కానీ తీసుకునేటప్పుడు ఆలోచించు. ఒక్కసారి నవదుర్గలను తలుచుకో. ఎందుకంటే ఎలాంటి కీడు, ఎలాంటి ఆపద వచ్చినా సరే అమ్మవారు వాటిని మాయం చేసేస్తారు. నవదుర్గలను మనస్ఫూర్తిగా స్మరించమ్మా. ఈ విషయాలన్నీ విని నువ్వు కంగారు పడుతున్నావా? కలవరపడుతున్నావా? అదేమీ లేదమ్మా. అస్సలు భయపడవద్దు. ఒకవైపు నీ శత్రువులు నీ పతనాన్ని చూసి పండగ చేసుకోవాలి అని ప్లాన్ చేస్తూ ఉంటే, మరొక వైపు నీ అమాయకత్వం, నీ నిజాయితీ, ఆ విశ్వశక్తిని నీ ఇంటి వాకిలి వరకు కూడా లాక్కొచ్చాయి. అవును తల్లి, ఆ లోకమాత నీ మొర ఆలకించింది. లోకం కేవలం ఉదయించే సూర్యుడికి మాత్రమే నమస్కరిస్తుంది. రేపు నువ్వు సక్సెస్ అయిన తర్వాత నిన్ను వద్దు అని వదిలేసి వెళ్ళిన వారే రేపు నీ దగ్గరికి వచ్చి చేతులు కట్టుకుని నీ ముందు నిలబడతారు. ఆ మాటలకి నువ్వు కరిగిపోవద్దు తల్లి. అయితే ఇప్పుడు నీ కళ్ళల్లో ఆనంద బాష్పాలు తెప్పించే 3 అద్భుతమైన మాటలు చెబుతాను విను తల్లి. మొదటి అద్భుతం ఏమిటి అంటే, నీ మీద కొండలా పేరుకుపోయిన అప్పుల భారం తొలగిపోతుంది. రాత్రిపూట నిద్ర లేకుండా చేస్తున్న ఆ అప్పుల బాధ నుండి నీకు విముక్తి కలగబోతుంది. ఎప్పుడూ ఆగిపోయిన సొమ్ము అకస్మాత్తుగా నీ చేతికి అందటం, లేదా వ్యాపారంలో ఊహించిన లాభాలు రావటం ఖాయం. నిన్ను భేదవాణిగా చూసి నిన్ను ఎగతాళి చేసిన వారే నీ ఎదుగుదల చూసి వారు ఆశ్చర్యపడేలా నీ ఇంట నవదుర్గలు ధనవర్షం కురిపించబోతున్నారు. ఇక్కడ నీ ఇంట్లో సంతోషాలు నిండబోతున్నాయి తల్లి. ఇక 2వ అద్భుతం ఏమిటి అంటే, నీపై అసూయతోటి నీపై కుట్రలు చేసిన శత్రువుల యొక్క ఆటలు ఇక సాగవు. నీపై ప్రయోగించిన ఆ నకారాత్మక శక్తి, ఆ మంత్రతంత్రాలు ఏవైనా ఉంటే కనుక అవి ఇప్పుడు 1000 రెట్లు శక్తితో వారినే తాకుతాయి. ఎందుకంటే నవదుర్గల యొక్క శక్తికి నీ శత్రువులందరూ కూడా పశ్చాత్తాపడి శిక్షించబడి నిన్ను క్షమాపణ అడిగే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయమ్మా. వారు నీకోసం తవ్విన గోతిలో వారే పడడం నువ్వు కళ్ళారా చూస్తావు. నీ పిల్లల ఎదుగుదలకి అడ్డుగా ఉన్న ప్రతి బంధనం కూడా తెగిపోతుంది. ఇక్కడ నీ జీవితంలో పాత బాకీ లేదా రాదు అనుకున్న డబ్బు అకస్మాత్తుగా వచ్చిన అనుభవం నీకు కలిగిందా తల్లి? ఇక్కడ చెప్పు. ఉంటే ఇక్కడ చెప్పు తల్లి. ఇక 3వ అద్భుతం, నీ ఆరోగ్యం మరియు నీ కుటుంబం యొక్క సౌఖ్యం గురించి అమ్మవారు నీకు ఇచ్చిన నిగూఢ సందేశం ఏమిటి అంటే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా తెలుసుకో తల్లి. నీ శత్రువులను శిక్షించటానికి నువ్వు చేయవలసింది ఏమీ లేదు తల్లి. వారిని నువ్వు వేలెత్తి చూపించవలసిన అవసరం కూడా లేదు.
నీ తరపున ఆ లోకమాత, ఆ నవదుర్గలు నీ తరపున నీకు న్యాయం చేస్తున్నారు. నీకోసం అల్లిన కుతంత్రాల వలలో వాళ్ళకై వాళ్లే చిక్కుకుని తల్లడిల్లిపోవటం నువ్వు కళ్ళారా చూస్తావు తల్లి. ఇకపై అంతా కూడా ఆ తల్లి చూసుకుంటుంది. ఇక మూడవ అత్యద్భుతమైన అద్భుతం, నీ మనసులో ఎన్నాళ్లుగానో గూడి కట్టుకున్న కోరిక. దానికోసం నువ్వు తిరగని గుడి లేదు, మొక్కని దేవుడు లేడు. ఎన్నో నిద్రలేని రాత్రుళ్ళు కన్నీరు కారుస్తూ గడిపావు. అది సంతాన ప్రాప్తి కావచ్చు, సొంతింటి కల కావచ్చు, మొండి బాకీల నుండి విముక్తి కావచ్చు, లేదా ఏదైనా ప్రభుత్వ పని కావచ్చు. అది ఇప్పుడు 100% నిజం కాబోతుంది తల్లి. ఈ వార్త వినగానే నువ్వు ఒక్కసారి ఆనందంతోటి నేలపై కూర్చుని ఏడుస్తావు. అమ్మ, నా అర్హత కంటే కూడా ఎక్కువే ఇచ్చావు అని అంటూ ఆ తల్లిని ప్రేమతో అర్థిస్తావు. అయితే ఆ తల్లి ఇచ్చే వరాలు నువ్వు పూర్తిగా అందుకోవాలన్నా, నీ జీవితంలో విధి ఆడుతున్న వింత నాటకం నుండి బయటపడాలి అన్నా, ఆ ప్రభావం నుండి నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకోవాలి అన్నా, పైసా ఖర్చు లేనటువంటి చిన్న మహాపరిహారం నువ్వు చేయాలి తల్లి. దీనిని అస్సలు అశ్రద్ధ చేయవద్దు. ఇది చమత్కారమైన మహాపరిహారం. సాయంత్రం 6 గంటల తర్వాత నీ ఇంటి సింహద్వారం కుడివైపున ఒక మట్టి ప్రమిదలో ఆవ నూనె వేసి దీపం వెలిగించు. ఆ నూనెలో 2 లవంగాలు వేయి తల్లి. ఆ లవంగాలు ఎలా ఉండాలి అంటే పువ్వుతో ఉన్న లవంగాలు మాత్రమే వాడాలి. దీపం వెలిగించేటప్పుడు కళ్ళు మూసుకుని నవదుర్గలను మనస్ఫూర్తిగా తలుచుకో. అమ్మా నవదుర్గల్లారా, మా ఇంటికి రండి. నాకున్న దరిద్రాన్ని దూరం చేయండి. నా కుటుంబంపై దృష్టి పెట్టే శత్రువుల నుండి మమ్మల్ని కాపాడండి తల్లి అని 3 సార్లు గట్టిగా అనుకో తల్లి. ఈ ఆవు నూనె, ఈ లవంగం నీ ఇంటి చుట్టూ అగ్ని వలయాన్ని, రక్షణా కవచాన్ని ఏర్పాటు చేస్తుంది. ఏ దుష్టశక్తి కూడా, ఏ తంత్రమంత్రాలు కూడా నీ ఇంటి గుమ్మం కూడా దాటలేవు తల్లి. నువ్వు ఈ పరిహారం చేయటానికి సిద్ధంగా ఉన్నావా తల్లి? అయితే ఇక్కడ నేను ఈ పరిహారం చేయటానికి సిద్ధంగా ఉన్నాను బాబా అని రాయి. ఈ 9 మంది నవదుర్గల ఆశీర్వాదం నీకు ఇప్పుడే మొదలవుతాయమ్మా. ఇక్కడ గుర్తుంచుకో, నువ్వు దీపం వెలిగించి కేవలం ఆ దీపం వెలుగుని ఇవ్వటమే కాదు, నీ ఎన్నో ఏళ్ల కష్టాలను, అప్పుల బాధలను, అనారోగ్య సమస్యలను ఆ జ్వాలల్లో వేసి భస్మం చేస్తుంది. ఆ లక్ష్మణ రేఖను దాటి ఇక్కడ ఏ ప్రతికూల శక్తులు కూడా నీ దరిదాపుల్లో కూడా రావు. విధి ఆడే వింత నాటకాలు కూడా చెల్లాచెదురైపోతాయి. నువ్వు నిజంగా నవదుర్గలని నమ్మితే, నా మాటల మీద విశ్వాసం ఉంటే ఖచ్చితంగా నేను చెప్పినట్లుగా చేయి తల్లి. అమ్మవారి ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి. సాయి అనుగ్రహం నీపై ఎప్పుడూ ఉంటుంది అని అయితే మన బాబాగారు ఈరోజు మనందరికీ చాలా అద్భుతమైన సందేశాన్ని అందించారండి. మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.